నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే జూలై 2వ తారీఖున వైసీపీ ఇంటింటికి అని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అన్నట్టు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. అయితే దీనికన్నా ముందే ఏదైతే అనంతపురంలో మనం చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఒక ప్రోగ్రాం చేస్తానికి వెళ్ళినప్పుడే అనంతపురంలో ఎర్రప్ప అనేటువంటి ఒక వైసీపీకి సంబంధించిన సానుభూతిపరుడు కార్యకర్త తన ఖాతాలోనే దాదాపు 11,000 దొబ్బేశారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇది వినిన తర్వాత దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పేసి అర్థమైంది. ఏంటి ఆ కుట్ర? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర వెనక ఏంటి ఆ ఆంతర్యం అంటే ఏం చెప్తారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే ప్రతి ఒక్కరికి నిజంగా అదేదో సినిమా విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్యబాబు లాగా ఏ విధంగా కొట్టేస్తారు కాలనీలు అనేది మనం చూసాం. అదే గుర్తుకొచ్చింది. ఎందుకంటే వీళ్ళ పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో చూసాం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రోజున మనం ఎన్నో చూస్తున్నాం. అక్కడ మోసం చేశారు, ఇక్కడ మోసం చేశారు. ఇప్పుడు పెట్టారు ఈ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి, అతనిది 11,000 రూపాయలు పోయినాయి. మళ్ళీ ఈ రోజున ఈ ఫస్ట్ వీక్లో అంటే ప్రతి ఒక్కరికి కూడా శాలరీలు వచ్చే టైము, అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం, రేపేమో అన్నదాత సుఖీభావ రాబోతుంది. మరి ఇన్ని విధాలుగా అందరి అకౌంట్లో కూడా లక్ష్మీదేవి కళకళలాడుతుంది అంటాడు చూడండి. అలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రోజున దేనికి స్కెచ్ చేశారు అనంటే, ఇక్కడ చెప్పేది మాత్రం వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద మేము వాళ్ళు చేయని కార్యక్రమాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం, వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పేసి మరి ఇంకా చాలా చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, కూటమి ప్రభుత్వం పరిపాలన మీద. కానీ ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు అని. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే, మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా మనం పెద్దగా దొంగతనాలు పల్లెటూరులో ఇదివరకు జరిగేవి. ఇప్పుడు అందరూ కూడా ఎవరికి వాళ్ళకే స్వయం ఉపాధి పథకాలు కానివ్వండి, చక్కగా మరి అదేవిధంగా చదువుకోవటం కానివ్వండి, వాళ్ళకు అవగాహన రావటం కానివ్వండి, వాళ్ళు చక్కగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి దొంగతనాలు అనేవి మనకు ఎక్కడ కనిపించట్లా. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత నిజంగా దొంగతనాలు ఈ విధంగా జరుగుతున్నాయా అంటే, హైటెక్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పుకున్నాం. ఈ రోజున వీళ్ళు హైటెక్ లెవెల్లో దొంగతనాలు ఏ విధంగా చేస్తున్నారు అంటే, స్కాన్ ఉపయోగించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ స్కాన్ ద్వారా ఏం చేస్తున్నారంటే, మరి ఇవన్నీ కూడా ఈ రోజున నిజంగా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి చక్కగా. అంటే శాలరీలు రానివ్వండి, ఇవన్నీ మనం చెప్పుకున్నట్లుగా అన్ని పథకాలు రానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో డ్వాక్రా మహిళల డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కొట్టేశాడు. మరి ఇంటి ఆడపిల్లని తల్లినే ఈ రోజున ఇతను ఆస్తుల కోసం బయటికి పంపించిన వ్యక్తి మరి రాష్ట్ర మహిళల డబ్బులు మాత్రం వదులుతాడా అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనం చూసాం ఏదైతే ఈ మంత్కి సంబంధించి తల్లికి వందనం పేరు మీద దాదాపు ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000 చొప్పున పడ్డాయి. ఇక్కడ గతంలో కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయం తీసుకొని ఎవరైతే 3 పిల్లలు లేదా 4 పిల్లలు ఉన్న వారి ఇంటిని ఎంచుకోవడం కావచ్చు, అదేవిధంగా ఆ ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దాదాపు 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖే వచ్చేస్తుంది కాబట్టి అవి కావచ్చు. అదేవిధంగా సిలిండర్కి సంబంధించినటువంటి ఒక 3 దీపం పథకం 2.0 కింద దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు. అవే కాకుండా ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎవరు దాచుకుంటారు, ఇవన్నీ కూడా కొంతమంది వాలంటీర్లు తెలుసు కాబట్టి వాళ్ళ సహాయంతో ఆ ఇల్లు ఎంచుకొని ఆ ఇళ్ళకి మాత్రమే వెళ్ళడం. కాకపోతే అక్కడ చేదు అనుభవం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మొత్తానికి వైసీపీ చేస్తున్నటువంటి ఇంటింటికి వైసీపీ సక్సెస్సా అట్టర్ ఫ్లాప్ అంటే ఏమంటారు? ఇక్కడ ఇంటింటికి వైసీపీ అనటం కన్నా కూడా ఇంటింటికి వైసీపీ దొంగతనాలు అని చెప్పొచ్చు. మరి అదే చేస్తున్నారు వాళ్ళు. 11,000 రూపాయలు అతని ఖాతాలోంచి వెళితే ఈ రోజు కూడా వాళ్ళ పార్టీ నుంచి కానీ ఇంతమంది ఏదేదో చెప్తున్నారు, ఏయో రాస్తారు వాళ్ళ పేపర్లో. మరి దీని గురించి రాయొచ్చు కదా, దీని గురించి చెప్పొచ్చు కదా, ఏం తప్పు జరిగింది, ఎవరి వల్ల జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళకి ఎక్కడా కూడా అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటివి ఏమి కూడా వాళ్ళకి వినిపించవు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ 11,000 పోయినాయి అంటే వాళ్ళకి వినిపించవు. ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు కనిపించవు. కాబట్టి ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ ప్లాన్ తోటి మరి రీకాలింగ్ టు మేనిఫెస్టో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే, వాళ్ళు చేస్తుందంతా కూడా మీరు అంటున్నట్లుగా గతంలో వాలంటీర్ల దగ్గర
ఏదైతే డేటా ఉందో వీళ్ళదంతా కూడా తీసుకొని ఎవరి అకౌంట్ స్టేటస్ ఏంటి, ఎవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉంటుంది, మరి ఎవరిని టార్గెట్ చేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 ఎమ్మెల్యేగా ఉండి 10 మంది ఎమ్మెల్యేలకు వచ్చే శాలరీ అంటే మీరు ఎదురుగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవట్లేదు, మరి అట్లాంటి మీకెందుకు శాలరీ, అది కూడా పార్టీ ఫండ్గా నాకు ఇచ్చేయండి అని అంటున్నాడంట అని. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఇంత కక్కుర్తిగా ఉన్నారా అని ప్రజలైతే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే పద్ధతి కానీ ఎవ్వరూ కూడా ఈ రోజున, గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నాకు ఫోన్ లేదు, ఫోన్ నెంబర్ లేదని. ఈ రోజున ఎవరు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదిగో స్కాన్ చేస్తారంటే అబ్బాయి మా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ నెంబరు లేదు, బై బై జగన్ అని చెప్పి చెప్పాల్సిందే అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అదే ఈ రోజున ఆయనకే తిప్పికొట్టే ప్రజలు అదే ప్రయత్నంలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. అది కాక ప్రతిసారి ప్రతి మీటింగ్లో మనం చూసుకుంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే కాళ్ళర్ ఎగరేసుకొని నేను వైసీపీ కార్యకర్తని చెప్పుకుంటాను, ఆ చెప్పుకునేటువంటి ఒక గర్వాన్ని మనం ఇచ్చాము. వైసీపీ కార్యకర్త ఎవరైనా సరే కాళ్ళర్ ఎగరేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఇప్పుడు కాళ్ళర్ ఎగరేసుకొని వైసీపీ కార్యకర్తలు ఏదైతే ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి వెళ్తున్నారా, లేదా వాళ్ళు రాకముందే తాళాలు వేస్తున్నారంటే ఏమంటారు? అలా తాళాలు వేసే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇంకొక కొత్త మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో కార్యకర్తలుగా రండి, ఎమ్మెల్యేలుగా తిరిగి వెళ్ళండి అంటే ప్రజలు అంటున్నారు కార్యకర్తలుగా రావటం ఎమ్మెల్యేలుగా కాదు నాయన, కార్యకర్తలుగా వచ్చి నీ కారు కింద ఈ విధంగా నలిగిపోవాలి సింగయ్యలాగా అని. అదే కనిపిస్తుంది. అంటే ఆఫర్లు ఇస్తున్నాడు అనమాట. ఈ రోజున సాక్షి ఛానల్ని బ్యాన్ చేస్తున్నారని చెప్పేసి కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి అని చెప్పి ఎలా వస్తుందో అంటే అదొక్కటే కనిపిస్తుంది నిజం, ఇంకేది లేదు అక్కడ. ఆ డేట్ ఒకటి, ఆ రోజున డే ఏంటి, డేట్ ఏంటి, అదొక్కటే కనిపించింది తప్పించి సాక్షి ఛానల్లో కూడా ఇంకేవి కూడా నిజాలు ఉండవు. దీంట్లో మీరు అన్నది ఇంకోటి తప్పు అనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే ఆనం వివేక గారు కూడా చెప్తున్నట్టు అక్కడ కోడిగుడ్డు చికెన్ నేను కూడా విన్నాను, కరెక్టే. అది కూడా కూరగాయలు అవేవో కొన్ని పట్టికి వస్తుంది, అది మాత్రం క్లియర్ గా అదొక్క బ్లాక్ అయితే కరెక్ట్ గా వేస్తారు. ఈ రోజున కోడిగుడ్లు రేట్ ఇది, చికెన్ రేట్ ఇది అని చెప్పేసి నిజమే. అట్లాంటివి అయితే ఏదన్నా వేస్తున్నారేమో కానీ చివరికి వాళ్ళ కార్యకర్తలు కూడా తీసుకునే పరిస్థితి లేదు పేపర్, దానికోసం అయినా కొంటారేమో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఏమో. కాకపోతే ఇక్కడ నిజంగా చెప్పుకోవాలంటే నిజంగా కార్యకర్తల్లాగా వచ్చి ఎమ్మెల్యేలుగా వెళ్ళండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే కార్యకర్తలుగా వచ్చి నా కారు చక్రాల కింద నలిగిపోండి అనే మాట కరెక్ట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో గతంలో మనం చూసుకుంటే 2019లో చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాదాపు 80 మందిని మార్చేశారు. 80 మందిని మార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలుగా రండి ఎమ్మెల్యేలు అవ్వండి అంటే ఇప్పుడు ఆ 80 మంది అంటే 175 మంది అందరు పూర్తిగా అందరిని తీసేస్తున్నట్టుగా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కొత్త వాళ్ళని తీసుకుంటానని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అందరూ ఫిక్స్ అయిపోండి, ఇంకా నేను కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా తిరిగి వెళ్ళొచ్చు అని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈసారి ఉండే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ప్లేసుల్లో ఉండట్లేదు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు, ఎంపీలు లేరు, అందరూ కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నాను అని. దీన్ని బట్టి మరి ఈ రోజున అందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి. మరి పార్టీ ఈ రోజున ఏ పరిస్థితిలో ఉంది, ప్రజలు ఏ విధంగా చూస్తున్నారంటే ఇంకా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మాట వినపడేది లేదు, పార్టీ ఫండ్ కోసం అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే పాత వాళ్ళు ఎవరు కూడా రూపాయి కూడా గతంలో 2024 టైంలో కూడా ఖర్చు పెట్టలేదట. అదే విధంగా పార్టీ ఫండ్ కోసం కొత్త వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడానికే ఈ యొక్క కుట్ర అనుకోవచ్చా దీన్ని కూడా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్లు. ఏ విధంగానైనా సరే డబ్బులు కావాలి, ఆ డబ్బులతోనే పార్టీని నడిపించాలి తప్పించి తాను 1000 కోట్లు కొట్టేసిన వాటిలోంచి ₹1 బయటకు తీయడు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఈ రోజున ఈయనేదో కార్యకర్తలు రమ్మన్నాడు మమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తానని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా రేపు ఇదే పరిస్థితి. ఎక్కడా కూడా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా ఇవ్వకపోవడం, ముందు డబ్బు అయితే పెట్టాలి. ఆ డబ్బు వాళ్ళు ఏమి ఇప్పుడు చూసాం బెట్టింగ్ రైడ్కి విగ్రహావిష్కరణ, రేపు అందరికీ విగ్రహావిష్కరణ చేసుకుంటూ వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే స్కానర్ పేరుతో దాదాపు 11,000 కొట్టేసి అనంతపురంలో జరిగిన సంఘటన బట్టి ఎవరు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఇంటింటికి వైసీపీ అనే ప్రోగ్రామ్ ఎవరిని కూడా రాణిస్తలేదు. సో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి షో కింద మనం చూడొచ్చు దీన్ని. సో చూద్దాం ఇంకేం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.